హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఇటు బుల్లెట్ అటు మూసి. బుల్లెట్ ట్రైన్ పనుల్లో కీలక అడుగు. తెలంగాణ ప్రాంతంలో మార్కింగ్ షురు. వ్యవసాయ భూముల్లో క్షేత్రస్థాయి గుర్తులు. పనుల ప్రారంభానికి సంకేతాలు. రేపు హైదరాబాద్కు ఏడీబీ టీం. రుణ మంజూరు ప్రక్రియలో ముందడుగు. మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు ఫైనల్ దశలో ఏడీబీ రుణ ప్రక్రియ. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రానున్న ఏడీబీ అధికారులు. ప్రభుత్వం పరిశీలనలో మూసీ డిపిఆర్. త్వరలోనే టెండర్ దశకు. మానని గాయం. సిగాచి విషాదానికి నేటితో ఏడాది. 55 కార్మిక కుటుంబాల కన్నీటికి లేని ముగింపు. ఫ్యాక్టరీలో పేలుడుతో కార్మికుల మృత్యువాత. ఇప్పటి వరకు దొరకని 8 మంది ఆచూకీ. ప్రమాదానికి కారణాలు నేటికి తేల్చని విచారణ. బాధితులకు హామీలతోనే సరిపెట్టిన ప్రభుత్వం. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చింది 45 లక్షలే. బాధితుల న్యాయ పోరాటం. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ఏది? ఉద్యోగులతో సమానంగా కలం కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తామన్న హామీకి మొండి చెయ్యి. ఏటా 18 నుంచి 20 మంది జర్నలిస్టుల అకాల మరణం. ఈజేహెచ్ఎస్ అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం. జర్నలిస్టును తొలగించి ఉద్యోగులకు మాత్రమే హెల్త్ కార్డులు ఇస్తున్న నేటి రేవంత్ సర్కార్. జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైనం. 20,000 మంది పాత్రికేయులకు భరోసా ఇవ్వలేరా? నిలదీస్తున్న జర్నలిస్టు సంఘాల నాయకులు. కేసీఆర్ది నిధుల వరద, రేవంత్ది బూతుల బురద. ఢిల్లీకి 100 కోట్ల మూటలు, నల్గొండకు రూపాయి లేదా. అకారాలపై బాడీ షేమింగ్ చేయడం సంస్కారహీనత. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే. బాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప రేవంత్కు ఏమీ తెలియదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ సభ కామెడీ షో. నల్గొండలో సీఎం పచ్చి అబద్ధాలు. ఎస్ఎల్పీసీపై మతిలేని మాటలు. 2 మంత్రులది అదే తీరు. సీఎం పర్యటనతో ఒరిగిందేంది? మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తడవని మడి కంట తడి. వర్షం కోసం 1000 కళ్ళతో రైతన్న ఎదురుచూపులు. ఎల్ నీనోతో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యం. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం. రాష్ట్రంలో 302 మండలాల్లో కరువు పరిస్థితులు. మొత్తం 485 మండలాల్లో సాధారణం నుంచి భారీ లోటు. కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టుల వైపు రైతుల చూపు. తొలి మాసం లోటు వర్షపాతం. జూన్ అసాధారణం.